పిసినారి. తన అవసరాల కోసం ఏదైనా చేస్తాడంట. మరి ఒక్కటి కూడా ఈ నుంచి తప్పించుకోలేడు అంత మహమ్మారి. కావాలంటే ఈ స్కిట్ చూడండి ఓసారి. ప్లీజ్ వెల్కమ్ చమక్ చంద్ర ఆంటీ. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. బేకర్ ఇంటి ముందు పేపర్ వచ్చినట్టుంది. పేపర్ ధర 5 రూపాయలు. ఇంకా పేపర్ రాలేదేంటి? ఈ టైంకి రావాలి. సింగరేణి పేపర్ వేయించుకోడు కదా. సింగరేణి ఆ పేపరు నీదే మర్యాదగా పేపర్ ఇటువు. ఓ పేపర్ తీసుకో. ఇచ్చేది నీ ఆస్తి పేపర్ మొత్తం ఇచ్చినట్టు ఫీల్ అవుతాయంటే దయాకర్. పేపర్ నీది కావచ్చు, పేపర్ లో న్యూస్ నీది కాదు. అందరిది, అది గుర్తు పెట్టుకో. నీకు దండవరా బాబు. ఇదిగో పేపర్ నువ్వే చదువుకో. మనం అర్థం చేసుకుంటే ఏదైనా చిన్న విషయమే అర్థం చేసుకోవాలి అంతే. 5 రూపాయల పేపర్ కోసం అసెంబ్లీలో చేసినంత రచ్చ చేసి అతని దగ్గర పేపర్ లాక్కున్నావు. ఒక పేపర్ కొనుక్కోవచ్చు కదా నువ్వు. మేము అడిగినప్పుడు మీరు టీలు ఇవ్వండి, కాఫీలు ఇవ్వండి. ఉచిత సలహాలు వద్దు. తెలుసు, అక్కడ మేడం గారు కూడా తెలుసు. నువ్వెందుకు ఫాలో అవ్వవు? సాయంత్రం పార్టీకి వెళ్ళాలి. కోర్టు ఉతికావా? బట్టలు ఉతికి చేతులు చాలా నొప్పెడుతున్నాయి. నాకు వాషింగ్ మిషన్ కొనిస్తేనే బట్టలు ఉతుకుతాను, లేదంటే ఉతకను. ఈ మధ్య మీ అన్ని పనులకు మిషన్లే అలవాటు పడిపోయారు మీరు. మాకు కూడా కాపురానికి ఒక మిషన్ ఉంటే బాగుండేది. మీతో అవసరం ఉండేది కాదు మాకు. ఇవన్నీ కాదు కానీ నువ్వు నాకు వాషింగ్ మిషన్ కొనిస్తున్నావు, కొనివ్వట్లేదా? నేను ఏం కొనిచ్చాను పాటు? నేను కూడా బట్టలు ఉతకనే. మా జీవితానికి ఎదురు బద్దలా తయారు. ఒక్క మాట వినట్లేదు ఈ మధ్యలో. ఇప్పుడు సాయంత్రం ఫంక్షన్ కి వెళ్ళాలి. కోర్టు ఎలా? బర్మా డిటర్జెంట్ పౌడర్, తలతలలాడే తెలుపు, మిలమిల మెరిసే మెరుపు. డెమో ఇమ్మని ఉతికిస్తాడు. సార్, ఈ పౌడర్ తో మీ బట్టలు ఒక్కసారి ఉతికారనుకోండి, ఉతికిన తర్వాత మీ బట్టలు షోరూమ్ లో వచ్చిన కొత్త బట్టల్లో ఉండకపోతే నన్ను అడగండి సార్. డెమో చూపించమను. మీరు ఒక్క షర్ట్ ఇవ్వండి, ఉతికి నేను చూపిస్తాను సార్. ఇప్పుడు ఈ పౌడర్ తో నీ షర్ట్ ఉతికావు అనుకో, తర్వాత నీ పౌడర్ పాయింట్ కి ఎలా ఉంటుందో తెలియదు. పాయింట్ ఉతికావు అనుకో, నీ పౌడర్ కోట్ కి ఎలా ఉంటుందో తెలియదు. ఓవరాల్ గా అన్ని ఉతకాలి. మీరు మీ దుప్పటి నుంచి ఖర్చు వరకు ఇవ్వండి సార్. మొత్తం బట్టలు నేను ఉతికి మీకు నిరూపిస్తాను సార్. అయితే లోపల ఉన్నాయి పో. ఇంత బకరాగాడు ఎక్కడ ఉండడు. ఈ షర్ట్ చూడండి సార్, తలతలగా ఎలా మెరిసిపోతుందో. ఏంటి మెరిసిపోయేది? ఉతికితే షోరూమ్ నుంచి వచ్చిన షర్ట్ లా ఉంటుంది అన్నావు. ఈ పౌడర్ తో ఉతికిన తర్వాత కిచెన్ లో గుడ్డలా అయిపోయింది ఇది. ఎలా పౌడర్ అంటే పౌడర్ సార్ కి ప్రోడక్ట్ ఎందుకు నచ్చలేదు అర్థం కాదు కదా. బానే ఉతికాడు బట్టలు, మంచి పౌడరే. నేను బట్టలు ఉతకను అన్న. వాడి చేత బట్టలు ఉతికిచ్చావా నువ్వు? ఎవడొకడు ఉతకాలి కదా. పాపం కష్టపడి వాడిని బట్టలు ఉతికాడుగా. వాడి దగ్గర ఒక ప్యాకెట్ కొనుక్కోవచ్చుగా. కనీసం అతని చెమట చూసి నీకు జాలి కలగలేదా? చెమట కార్చాడు, కన్నులు కార్చాడు అంటే దేశంలో చాలా మంది ఉన్నారు కార్చే వాళ్ళు. క్యాలిక్యులేషన్ తో బతికేస్తున్నావు నువ్వు. క్యాలిక్యులేషన్ ఉంటేనే బతుకుతాం ఇక్కడ, లేకపోతే బతకలేం. కర్రీ ఏమంటావు? ఏముంది వండడానికి? మొన్న చేసిన సాంబార్ ఉంది. మొన్న చేసిన సాంబార్ ఎవరు తింటారే? ఎవరు తింటారు? ఆ సాంబార్ ని వేడి చేసుకుని 2 గిన్నెల్లో తీసుకురా. ఏం చేస్తా? ఏదో ఒకటి చేస్తా, నీకెందుకు? తీసుకురా. పోలోపటికి ఎక్స్చేంజా? సేమ్ ఎక్స్చేంజ్. దయాకర్ దయాకర్ ఏంటి సింగరేణి? మా ఆవిడ ఇందాక సాంబార్ చేసింది. ఒక్కసారి టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. అలాగా పిచ్చెక్కిపోతుంది నీకు. ఎలా ఉంది? స్మెల్ వచ్చిందా? అది ఇంగువ స్మెల్. జార్ఖండ్ నుంచి తెప్పించా ఇంగువని. సాంబార్ బాగుంది సింగరేణి. బాగుంది కదా. అది మరి. అవును, ఒక నిమిషం ఉండు. ఇంట్లో ఏం కూర? ఈ రోజు ఆదివారం కదా. ఏం తెచ్చారు? మా ఇంట్లో మటన్ తెచ్చాను సింగరేణి. మటనా? సరే, ఖాళీ గిన్నెలతో వెళ్ళడం ఇంటికి ఎందుకు లేక కొద్దిగా దీంట్లో మటన్ వేసి టేస్ట్ చూస్తాడు. భార్య భర్తలు ఇద్దరే ఉన్నాం కదా, ఒక 1/2 కిలో తీసుకొచ్చాను అంతే. 1/2 కిలో కొంత ఏవయ్యా, టేస్ట్ చేసి చెప్తా. దయాకర్ కొద్దిగా మెత్తటి బొక్కలేకు. నాకు పళ్ళు నొప్పి కొద్దిగా. ఇదిగో మెత్తటి ముక్కలేనా? మెత్తటి ముక్కలే. థ్యాంక్ యూ దయాకర్. సుబ్రహ్మణ్యం ఏంటి సింగరేణి? మా ఆవిడ సాంబార్ చేసింది ఈ రోజు. ఒక్కసారి టెస్ట్ చూడు. పిచ్చెక్కుతుంది నీకు. రోజా గారికి కూడా ఇవ్వాలి, చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. అబ్బా, ఎలా ఉంది? బానే ఉంది కానీ స్మెల్ వచ్చిందా? ఇంగువ స్మెల్. అది ఇంగువ. జార్ఖండ్ నుంచి తెచ్చాడు. అవును, ఇందాక చేపలు తెచ్చావు కదా, మీ ఆవిడ వండేసిందా? వండేసింది. అవునా? కొద్దిగా చేపల కూర. అంటే సింగరేణి ఇద్దరే కదా, ఒక్కటే చేప తీసుకొచ్చా. తలో తొక్క మీరు ఉంచుకొని మధ్యలో 3 ముక్కలు వేయండి, టేస్ట్ చేస్తాను. ఇదిగో. వెరీ గుడ్. మటన్ అండ్ ఫిష్ ఫర్ సండే కావాలా? వద్దు థాంక్స్. అసలు ఎన్నాళ్ళు ఈ ముష్టి బతుకు? హలో, నేను ఇంటికి వెళ్ళి అడుక్కొని వస్తే ముష్టి. నేను మన కూర వాళ్ళకిచ్చి వాళ్ళ కూర తీసుకొని వచ్చాను. దీన్నే ఇచ్చి పుచ్చుకోవడం అంటారు. ఏంటి ఇచ్చేది? సద్ది సాంబారా? సద్ది సాంబార్ నాకు తెలుసు, నీకు తెలుసు, వాళ్ళకి తెలియదుగా. తిని పెడతాను, చూస్తుంటురా. ఆ సాంబార్ దెబ్బ
దయాకర్? ఆ సింగరేణి గారు సాంబార్ ఇచ్చాడు, అది తిన్న కాడ నుంచి ఒకటే కడుపులో గడబిడకుంది సుబ్రహ్మణ్యం. అవునా? నాకు కూడా సేమ్ ప్రాబ్లం. హలో అమ్మా, రోజు రోజుకి నాగడాలు ఎక్కువైపోతున్నాయమ్మా. ఏమైందంటే ఏం చెప్పమంటావమ్మా? ఇంట్లో ఉన్న సద్ది సాంబార్ పక్కింటి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్రెష్ మటన్ కూర, చేపల కూర తెచ్చుకొని తింటున్నాడమ్మా. సత్తి సాంబారా? ఇప్పుడు ఏం చేయలేవు. వీళ్ళ పిల్లలు కూరలు వాళ్ళ కోసం వండారు, నా కోసం వండారు తెలియదు గాని మస్తు కూర మాత్రం అదిరిపోయింది. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఒక కొత్త ప్రోడక్ట్ పట్టుకొని వచ్చాను సార్. ఏంటది? టాయిలెట్ క్లీనర్ సార్. టాయిలెట్ క్లీనర్ సార్. ఈ టాయిలెట్ క్లీనర్ తో మీ బాత్రూమ్ ని క్లీన్ చేశారనుకోండి, మొత్తం బ్యాక్టీరియా చచ్చిపోవడమే కాకుండా మీ బాత్రూమ్ తల మెరిసిపోద్ది సార్. నేను నమ్మనే ఆ టీవీలో బొచ్చాడు చెప్తారా అవన్నీ? నమ్మద్దు సార్, మీరు నమ్మద్దు సార్. నేను ప్రాక్టికల్ గా మీ బాత్రూమ్ దీంతో కడిగి చూపిస్తాను సార్. అయితే బాత్రూమ్ అక్కడ ఉంది, కడుగుపో. రండి సార్, బాత్రూమ్ చూడండి సార్ ఎలా తల మెరిసిపోతుందో. ఏంటి మెరిసిపోయేది? ఏంటి మెరిసిపోయేది? ఎక్కడ ఉన్న క్రిములు అక్కడే ఉన్నాయి, చూడు అక్కడ. బ్యాక్టీరియా మీకు కనబడుతుందా సార్? నా బాత్రూమ్ లో బ్యాక్టీరియా నాకు కనబడదా? ఆ మూలకు చూడు, 2 బ్యాక్టీరియాలు వాటేసుకొని కోరుకున్న ప్రియేసివే అందమైన రూపసివే అని పాటలు కూడా పాడుకుంటున్నాయి లోపట. బ్యాక్టీరియా పాటలు కూడా ఎందుకు పాడుకోవయ్యా? ఎందుకు పాడుకో? పనికిరాని ప్రొడక్ట్ నాకు తెచ్చావు, అమ్మేద్దామనే ఎక్కడి నుంచి? ఏంటి ఇది కూడా సార్కి ఎందుకు నచ్చలేదో నాకు అర్థం కాలేదు. దానిమ్మకాయలే, యాపిల్ కాయలే. బాబు సార్. ఏంటవి? దానిమ్మకాయలు, యాపిల్ కాయలు సార్. ఒక దానిమ్మకాయ ఎంత? దానిమ్మకాయ 20 రూపాయలు సార్. ఒక దానిమ్మకాయ. యాపిల్ కాయ ఎంత? యాపిల్ కాయ కూడా 20 రూపాయలే సార్. ఒక పెన్ చేయవయ్యా. ఈ దానిమ్మకాయ తీసుకొని ఆ యాపిల్ కాయ. యాపిల్ బాగుందా? వెళ్ళయ్యా. డబ్బులు ఇవ్వండి సార్. దేనికయ్యా? యాపిల్ కి. నేను దానిమ్మకాయ ఇచ్చానుగా. దానిమ్మకాయ డబ్బులు ఇవ్వండి సార్. దానిమ్మకాయ నేను తినలేదు కదయ్యా. కొన్ని యాపిల్ డబ్బులు ఇవ్వండి సార్. నేను దానిమ్మకాయ ఇచ్చా కదా, నేను యాపిల్ తీసుకుంది. దానిమ్మకాయ ఇచ్చాడు, యాపిల్ తీసుకున్నాడు. యాపిల్ తిన్నాడు, దానిమ్మ. వాడిని కన్ఫ్యూజ్ చేయకుండా వాడు యాప్లికా డబ్బులు వాడికి ఇచ్చేయి నువ్వు. కన్ఫ్యూజ్ ఏం లేదు మేడం. సార్ దానిమ్మకాయ ఇచ్చి యాపిల్ తీసుకున్నాడు. ఆ దానిమ్మకాయ కూడా నీదేనా? ఇంటికెళ్ళి చెప్పవే, ఇంటికెళ్ళి చెప్పు వాడికి. ఇలా బతకడానికి నీకు సిగ్గులేదా? నేను చేసే ప్రతి పనికి అడ్డుపడుతుందని దాన్ని ఎప్పుడో వదిలేసా. చేసే ప్రతిభకి అడ్డుపడుతున్నా. నువ్వు మారవా? మా అమ్మ చెప్తేనే మారలేదు, నువ్వు చెప్తే మారాననుకో, పిల్లం చెప్తే వీడు మారాడు అని మా అమ్మ ఫీల్ అవుతానే. నమస్తే సార్. ఏంటి? మరో కొత్త ప్రోడక్ట్ పట్టుకొని వచ్చాను సార్. ఏంటది? తల ఆయిల్ సార్. ఈ ఆయిల్ తో మీ తల పట్టించామనుకోండి, మీ బాడీలో ఉన్నటువంటి వేడి తల నుంచి కాలు దాకా దిగి ఆ మెట్లు గుండా వెనక్కి తిరగకుండా పారిపోతుంది సార్. నేను నమ్మనే, ఇలాంటి అసలు నమ్మనే. సార్ మీరు నమ్మొద్దు సార్, ప్రాక్టికల్ గా నేను మీకు రాసి చూపిస్తాను సార్. అయితే రాయ్. ఉండిపోయా వీళ్ళ ఇంట్లో పనులాగా. చూసారా ఈ ఆయిల్ దెబ్బకి సార్ ఎలా పడుకుని పోయారు? సార్ సార్ ఆ. చూసారా సార్, ఈ ఆయిల్ వల్ల మీకు తెలియకుండానే మీరు పడుకుని పోయారు సార్. ఏంటి పడుకునేది? తల్లో వేడిపోద్ది గీడిపోతుంది అని ఎక్కడ పోయింది వేడి? పోలేదా సార్? నా తల్లో 1,00,000 నరాలు ఉన్నాయి, ఒక్క నరమైన నా తల్లో వేడిపోయిందని చెప్పమను, నీ ఆయిల్ అనుకుంటా. నరాన్ని అడుగు, నా నరాన్ని అడుగు, పోయిందని అడుగు. నరాన్ని అడగరా ఒకసారి. అరే ఈ ఆయిల్ కొనమంటే నరాన్ని అడుగు, 9 తారాన్ని అడుగు అంటావేంట్రా దరిద్రుడా? నీ కోసం ఎన్ని కంపెనీలు మారాను, ఎన్ని ప్రోడక్ట్లు తెచ్చాను రా, అన్ని డూప్లికేట్ అంటావు, ఒక ప్రోడక్ట్ కూడా తీసుకోవేంట్రా? బొచ్చడు మంది ఊసాలే బొంగులో ఈడు ఊస్తే ఒరిగినట్టు ఇక్కడ మాకు. ఏం పడేస్తున్నావే? నిన్నటి పాలు విరిగిపోయాయి కదా, అందుకే పడేస్తున్నా. ఆ పాలు విరిగిపోతే పడేస్తావు నువ్వు? మరి ఏం చేస్తారు? దాంట్లో షుగర్ కొద్దిగా. షుగర్ వేయాలా? వేసాను. పాయసం కరెక్ట్ అనసూయ, మా ఆవిడ జున్ను కాసింది, ఒక్కసారి టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. ఇలా ఉన్నానని కిచెన్ కి వెళ్ళలేదు అనుకోకండి, కొట్టాలంటే పట్టేసే. చూద్దాం ఇవ్వండి. చూద్దాం టెస్టింగ్ లో. నువ్వు తీసుకోకపోతే వేరే వాళ్ళకి దిగలేమేంటి? రోజా గారు చంపేస్తా. మా ఆవిడ జున్ను కాసింది, కొద్దిగా టెస్ట్ చేసి చెప్పండి. ఏమైంది? నా గురించి అందరికి తెలిసిపోయింది. ఈ కాలనీలో నుంచి కూడా గంటేయక ముందే ఈ కాలనీ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోదాం పద. బాబు గారు బాగుంది అసలు, చాలా ఇలీరియస్ గా ఉంది. మరి ఆ పండ్లదు వాడి దగ్గర లాజిక్ ఇచ్చినట్టే ఇస్తాడు, కానీ ఏమి ఇవ్వడు, అన్ని గాల్లోనే ఉంటది మాయంతా.
మహానుభావుడు. రోజా గారు చంద్ర లాంటి వాళ్ళని చాలా మందిని చూడొచ్చు కానీ ఈ సత్తిపండు లాంటి వాళ్ళు కావాలని వచ్చి ఇరుక్కుంటారు. బాగుంది కొత్త స్టైల్.